వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. కర్నూలు డీఐజీపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కర్నూలు డీఐజీ గారు వైసీపీ వాళ్ళు పత్యాపారం చేస్తే ఇట్లాగుంటుందన్నారా? అంటే కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రభుత్వం బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస, పోనీ ప్రతి హింసలో ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవరన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడు పాల్గొన్నాడో, నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో, రెండో రోజు గొడవలు ఎవడున్నాడో, రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, మూడో రోజు ఆడే, అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్లే ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ, ప్రజలందరికీ కూడా అర్థం అవుతుంది. కర్నూలు డీఐజీ గారు మేము ఉన్నాం కాబట్టే తలలు తెగలేదన్నారా? అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము వాళ్ళిద్దరూ తలకాయలు తెగకుండా బతికి ఉన్నారంటే నేను ఉండటం వల్లే ఆయన అంటున్నారు. అంటే దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు, అంటే ఇటువంటి అధికారులు ఇక్కడే ఉండిపోతున్నారు. ఇంత నైపుణ్యం, అమోఘమైనటువంటి స్కిల్స్ ఉండి రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము తలలు తెక్కకుండా, అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా, తలలు తెక్కకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా పీపీఎంఎస్ లేదా పీపీజీఏ అవార్డులుకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రతిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జిల్లా పంచాయతీరాజ్ అధికారి సాయి కుమార్ చెత్త సేకరణ వాహనాలు జెండా ఊపి ప్రారంభించారు. అద్దంకి పట్టణ పరిసరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన అద్దంకి పురపాలకంలో ప్రస్తుతం ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరుగుతుంది, అందులో భాగంగా మా శానిటరీ సిబ్బంది ప్రతిరోజు కూడా కొన్ని షాప్స్ అనేది ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ప్లాస్టిక్ అనేది వినియోగంగా ఈ కూరగాయల బళ్ళు, అన్ని బళ్ళ మీద హోల్సేల్ డీలర్స్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇది మనం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ముందుగా అవేర్నెస్ కార్యక్రమం చేయమనే భాగంలోగానే ప్రస్తుతానికి రైడింగ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసుకుని బయోమే సంబంధించిన వాటిని పిందులు వాడాలి. అదేవిధంగా ఆ ప్లేస్లో గుడ్డ సంతులు కూడా వాడటానికి చర్యలు తీసుకోవాలి. ఈ నెలాఖరు నుంచి అయితే షాపుల మీద పెనాల్టీ కూడా వేయటం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారుల మీద కూడా అపరాధ రుసుము అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ పబ్లిక్ మరియు వ్యాపారస్తులు గమనించవలసింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళందరూ కూడా ఆ కొబ్బరి బొండాలని 4 ముక్కలు కొట్టి పెట్టాలనేది చెప్తాం జరుగుతూ ఉంది.
ఇందువల్ల ఇది ప్రస్తుతం ఈ సీజన్ ఏదైతే ఉందో ఈ డెంగ్యూ సీజన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు అందరూ కూడా కొబ్బరి బొండాలు తాగిన తర్వాత దాన్ని 4 ముక్కలుగా చేసుకుని దాన్ని పెట్టుకుని డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అట్లా కానీ అలా ఆ షాపుల మీద రైడ్ చేయడం, వాళ్ళ మీద పెనాల్టీలు కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఈ ప్రస్తుతం ఈ వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ఈ వానాకాలం సీజన్లో ఈ డెంగ్యూ వ్యాధులు ప్రబల అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసింది. జంగారెడ్డిగూడెంలో వైసీపీ బీసీ నాయకులు ప్రజాప్రతినిధులు పత్రికా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరికీ నమస్కారం. బీసీలు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదేంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శుభ్రశిస్తులని అందరినీ పెట్టారు, కానీ ఏది కూడా ఇవ్వలేదు. అదే ఇస్తానని చెప్పారు ప్రజలకి. అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు. సగం మందికి వచ్చిన సగం జనానికి రాలేదు. 50 ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, ఆ పెన్షన్లు కూడా లేవు. ఏదైనా చెయ్యాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుద్ది. కూటమి ప్రభుత్వానికి ఏమీ చేయలేరు. వాళ్ళు మాటలే కానీ చెప్పడం ఏది జరగదు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మెజారిటీలతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన ప్రజల్లోకి వస్తారని సందర్భంగా చెప్తున్నాను. మాటిస్తే మడం తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు అంత మోసం దాకా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. తన సతీమణి బ్రాహ్మణి కట్టుకున్న మంగళగౌరి చేనేత చీర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నాం. నేను యువగలంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.